ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో సీనియర్ హీరోస్ మధ్య కూడా టఫ్ పోటీ నడుస్తుంది. కథల ఎంపిక, కలెక్షన్స్, రికార్డుల విషయంలో సీనియర్ స్టార్ హీరోల మధ్య గట్టి పోటీ కనిపిస్తుంది. ఈ సంక్రాంతికి చిరంజీవి గారు మనశంకర వరప్రసాద్ మూవీతో సంక్రాంతి బరిలోకి దిగాడు. ఈ సినిమాతో చిరంజీవి గారు మరొక బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు. ఈ సినిమాతో మరొక రేర్ రికార్డ్ ను కూడా చిరంజీవి గారు సెట్ చేశాడు. రిలీజ్ అయిన ఫస్ట్ వీక్ లోనే 200 crores కొట్టింది ఈ మూవీ. చిరంజీవి గారి కెరియర్ లోనే 100 crores క్రాస్ చేసిన 4వ సినిమాగా ఈ సినిమా నిలిచింది. మరో టాలీవుడ్ సీనియర్ స్టార్ అయిన బాలకృష్ణ గారు కూడా అదే జోరును చూపిస్తున్నారు. వరుస విజయాలతో సూపర్ ఫామ్ లో ఉన్నాడు మన బాలయ్య బాబు. అఖండ 2 మూవీతో బాలకృష్ణ గారు మళ్ళీ 100 కోట్ల కొట్టిన సినిమాల జాబితాలో చేర్చారు ఈ సినిమాని. ఈ 100 కోట్ల క్లబ్ లో సీనియర్ హీరోల అందరికంటే కూడా 5 సినిమాలతో బాలకృష్ణ గారు మొదటి ప్లేస్ లో నిలబడ్డారు. టాలీవుడ్ మరొక సీనియర్ స్టార్ అయిన విక్టరీ వెంకటేష్ గారు కూడా ఈ క్లబ్ లోకి జాయిన్ అయ్యారు. F2 మూవీతోనూ మరియు పోయిన సంక్రాంతికి రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్న మూవీతోనూ ఈ 100 కోట్ల క్లబ్ లో విక్టరీ వెంకటేష్ గారు జాయిన్ అయ్యారు. అంతేకాకుండా విక్టరీ వెంకటేష్ గారు ప్రతి సంక్రాంతికి వచ్చి హిట్ కొడతాడు. అయితే ఈ సంక్రాంతికి విక్టరీ వెంకటేష్ గారి మూవీ మిస్ అయిందని ఆయన అభిమానులు బాధపడుతున్న తరుణంలోనే మెగాస్టార్ చిరంజీవి గారి చిత్రంలో అతిథి పాత్రలో కనిపించి మెగా ఫ్యాన్స్ నే కాదు విక్టరీ వెంకటేష్ గారి అభిమానులు కూడా ఆయన అలరించాడు. సీనియర్ హీరోల అందరికంటే కూడా కింగ్ నాగార్జున గారు కొంచెం వెనకబడినట్టుగా కనిపిస్తుంది. కుబేరా, బ్రహ్మాస్త్ర లాంటి మూవీస్ తో ఎప్పుడో 100 కోట్ల క్లబ్ లోకి జాయిన్ అయిన కింగ్ నాగార్జున గారు సోలోగా ఇప్పటి వరకు కూడా నాగార్జున గారు నటించిన ఒక్క సినిమా కూడా 100 కోట్లు కొట్టలేదు. కానీ తన అప్కమింగ్ మూవీస్ తో ఈ రికార్డు క్రియేట్ చేస్తాననే భరోసా ఆయన అభిమానులకి నాగార్జున గారు ఇస్తున్నారు. తెలుగు సినిమా పరిశ్రమను ఒకప్పుడు ఈ 4 స్టార్ హీరోలు శాసించారు. ఈ స్టార్ హీరోల మూవీ రిలీజ్ అవుతుందంటేనే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పండగ వాతావరణం ఉండేది. ఎంతో మంది యంగ్ హీరోస్ పోటీ ఉన్నా గానీ ఈ స్టార్ హీరోస్ తమ పంజాను, తమ ప్రతిభను చాటుతూ నిరంతరం అభిమానులు పెంచుకుంటూ పోతూనే ఉన్నారు.